ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని జనాంగమా, సంగమ సమాజమా, ఎలా ఉన్నారు? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియపరుస్తున్నామండి. మీరు చక్కగా మా యూట్యూబ్ ఛానల్స్లో మేము అప్లోడ్ చేస్తున్న ప్రతి వీడియోస్ని మీరు చూస్తున్నారు. మరి సబ్స్క్రైబ్ కూడా మీరు చేస్తున్నందుకు మా బేతేలు ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నామండి. మంచిది. ఈ సమయంలో దేవుడు మాకు ఇచ్చిన ఆలోచన బట్టి శ్రేష్టమైన వాక్యాన్ని మీ మధ్యకు తీసుకొని రావాలని మేము ఆశపడుతున్నాను. 66వ కీర్తన 18వ వచనం. మీరున్న చోట బైబిల్ ఉంటే బైబిల్ ఓపెన్ చేయండి, చక్కగా ఈ వాక్యం వినండి. 66వ కీర్తన 18వ వచనం. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. ప్రియమైన దేవుని జనాంగమా, భక్తుడు ఇలా అంటున్నాడు, నా ప్రభు నా ప్రార్థన వినాలంటే నా హృదయంలో పాపం ఉండకూడదు అంటున్నాడు. అంటే హృదయంలో పాపం పెట్టుకొని పెదవులతో ప్రార్థన చేస్తే ప్రభు వింటాడా? వినడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని గంటలు ప్రార్థన చేసినా, ఎన్ని రోజులు ప్రార్థనలో గడుపుతున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థనా పరుడు అయినా, నీలో పాపం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన పరలోకానికి వెళ్తుందా? వెళ్ళదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అత్యంత పవిత్రమైంది. ప్రార్థన పరిశుద్ధమైంది. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. మరి అటువంటి పరిశుద్ధుడైన దేవుడు నువ్వు చేసే, నేను చేసే ప్రార్థనకు జవాబు రావాలంటే, ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి? నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చాలామంది దేవుని మందిరాల్లో ప్రార్థనలు చేస్తున్నారు, ఆరాధనలు చేస్తున్నారు, మాలాంటి దైవజనులు వాక్యాలు చెప్తున్నారు, చాలామంది సువార్థికులు సువార్తలు ప్రకటిస్తున్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తే, హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు ఆరాధన చేసిన, హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు దేవుని బోధ చేసిన, హృదయంలో పాపం పెట్టుకొని నువ్వు దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటించిన, ఆ పాపం వలన నీకేం మిగులుతుందంటే నష్టమే మిగులుతుంది. నీకు సమాధానం రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అనగా పరిశుద్ధుడైన దేవుడు నీవు కలసి ఏకీభవించుట. ప్రార్థన అనగా అతి పరిశుద్ధుడైన దేవునితోనూ మాట్లాడుట. ప్రార్థన అనగా అతి పరిశుద్ధుడైన దేవునితోనూ సహవాసం చేయుట. మరి అంత గొప్ప అతి పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేస్తున్న నీవు, మాట్లాడుతున్న నీవు, నీ హృదయంలో పాపమును లక్ష్యం చేస్తే ప్రభు నీ మనవి విననంటే వినడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన అతి పరిశుద్ధమైనది. ప్రార్థన చేసే నీవు నేను కూడా మనలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. మనలో ఉన్న ప్రతి పాపపు లక్షణాలని వదిలేయాలి. నా ప్రియ దేవుని బిడ్డ, పాపపు స్వభావాన్ని నువ్వు ఒప్పుకోకుండా, పాపపు స్వభావాన్ని నువ్వు కప్పుకొని దాచిపెట్టుకొని నువ్వు మందిరంలోకి వచ్చి నీ ఇంటిలోనైనా నువ్వు ప్రార్థనలు చేస్తే, ఒకవేళ నీ సేవకుడు వింటాడేమో, ఒకవేళ నీ భర్త వింటాడేమో నీ ప్రార్థన, ఒకవేళ నీ బిడ్డలు వింటారేమో నీ ప్రార్థన, ఒకవేళ నీ ఇరుగు పొరుగు వాళ్ళు వింటారేమో నీ ప్రార్థన. కానీ దేవుడు విన్నాడు అని నువ్వు అనుకుంటే అది నీ భ్రమే. దేవుడు వినడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ 2025వ సంవత్సరంలో దాదాపు 6 నెలలు గడిచిపోయిన 7 నెలలోకి నువ్వు వచ్చావు. ఎలా ఉంది నీ స్వభావం? ఎలా ఉంది నీ భక్తి జీవితం? ఇంకా పాపపు మార్గంలో నడుస్తున్నావా? ఇంకా పాపపు అలవాట్లు కలిగి బ్రతుకుతున్నావా? ఇంకా పాపిష్టి స్నేహాలే చేస్తూ కూడా ప్రతి ఆదివారం మందిరంలోకి వెళ్ళి ప్రభువా ప్రభువా అని ప్రభువుని పిలుస్తున్నావా? ప్రభు అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివారు పరలోక రాజ్యంలో చేరరు. ఎందుకనంటే వాళ్ళు నా నామమున దెయ్యాలు వెలగొట్టారంటున్నారు, నా నామమున అద్భుతాలు చేశారంటున్నారు. కానీ నేనేమన్నానో తెలుసా? మీరెవరో నాకు తెలీదు, గెట్ అవుట్ ఇన్ మై ప్లేస్ అని నేను అంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన అతి పరిశుద్ధమైనది. నీవు కూడా అంతే పరిశుద్ధంగా ఉండు.